హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పబ్లిక్ పల్స్ మీడియా. ఈరోజు మనం రాజధాని అమరావతిలో చాలా ముఖ్యమైనటువంటి అప్డేట్ని అయితే మనం చూడబోతున్నామండి. చాలా ముఖ్యమైనటువంటి అప్డేటు. మనం ఇప్పుడు 2వ నెంబర్ ఐకానిక్ టవర్ దగ్గర అయితే ఉన్నాము. ఈ 1, 2 ఐకానిక్ టవర్లని ఎస్పీ కంపెనీ వారు నిర్మాణం చేస్తున్నారు. ఇదంతా కూడా మనకి తెలిసినటువంటి విషయమే. అయితే ఈరోజు మనం ముఖ్యంగా మాట్లాడుకోబోయేటువంటి అప్డేట్ ఏంటి అంటే, ఏదైతే 2వ నెంబర్ ఐకానిక్ టవర్ దగ్గర ఫస్ట్ లెవెల్ డయాగ్రిడ్ కాలమ్స్ అన్నీ కూడా ఫిక్స్ చేయడం జరిగింది. వాటిపైన 2వ లెవెల్ డయాగ్రిడ్ కాలమ్స్ను కూడా ఫిక్స్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఏకంగా 3వ లెవెల్ డయాగ్రిడ్ కాలమ్స్ను కూడా స్టార్ట్ చేశారండి. మనం చూడవచ్చు ఇక్కడ క్లియర్గా, ఇదిగోండి మనం జూమ్ చేసి మరీ చూపిస్తూ ఉన్నాం. ఇది 3వ లెవెల్లో నిర్మాణం చేసినటువంటి ఫస్ట్ డయాగ్రిడ్ కాలం. ఇక్కడ చాలా ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, 5 ఐకానిక్ టవర్లని నిర్మాణం చేస్తున్నారు కదా. ఈ 5 ఐకానిక్ టవర్లలో 3వ లెవెల్ డయాగ్రిడ్ కాలం అనేది ఇప్పుడు 2వ నెంబర్ ఐకానిక్ టవర్ దగ్గర ప్రారంభించడం జరిగింది. మొట్టమొదటగా 3వ లెవెల్కి వెళ్ళినటువంటి ఐకానిక్ టవర్ వచ్చేసి 2. ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఇక్కడ నుంచి ఇంకా క్లియర్గా చూడొచ్చు. 5 ఐకానిక్ టవర్లలో 3వ లెవెల్ డయాగ్రిడ్ కాలమ్స్ లెవెల్కి వెళ్ళినటువంటి ఐకానిక్ టవర్ అది 2. అది మనం క్లియర్గా చూస్తూ ఉన్నాం. ఇక మనం ఇంకా మాట్లాడుకున్నట్లయితే ఈ 2వ లెవెల్ డయాగ్రిడ్ కాలమ్స్లో కూడా 24 డయాగ్రిడ్ కాలమ్స్ని అయితే ఫిక్స్ చేయడం జరిగింది. పనులు ఎంత వేగంగా వెళ్తున్నాయో మనం చూడొచ్చు. ఇక్కడ కోర్ వాల్ విషయం కూడా మనం క్లియర్గా చూడొచ్చండి. 3వ లెవెల్ డయాగ్రిడ్ కాలమ్స్తో సమానంగా కోర్ వాల్ కూడా నిర్మాణం చేసినటువంటి పరిస్థితిని మనం అయితే క్లియర్గా చూడొచ్చు. అంటే ఇప్పుడు మనల్ని లోపలికి అలౌ చేయలేదు, అందువలన బయట నుంచి అయితే మీకు నేను క్లియర్గా చూపిస్తూ ఉన్నాను. మనం ఏదైతే ప్రధానంగా అప్డేట్ ఇది అని మీకు నేను చెప్తూ ఉంటానో అది కాస్త ఎక్కువ సమయము మరియు జూమ్ చేసి మరియు కాస్త వివరంగా చూపించే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే మనం ప్రధానమైనటువంటి అప్డేట్ని మీకు చెప్పేటప్పుడు అది అందరికీ రిజిస్టర్ అయ్యే విధంగా క్లియర్గా కాస్త సమయం తీసుకొని మీకు నేను చూపిస్తూ ఉంటాను. ఈ విధంగా అయితే పనులు జరుగుతూ ఉన్నాయి. 3వ లెవెల్కి వెళ్ళడం అంటే అది మామూలు విషయం కాదండి. 2వ లెవెల్లో డయాగ్రిడ్ కాలమ్స్ నోడ్స్ కూడా ఫిక్స్ చేశారు. అంతేకాకుండా కోర్ వాల్తో బీమ్స్ను కూడా నిర్మాణం చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఎంత వేగంగా జరుగుతుందంటే మనం ఇక్కడ ఒక ఉదాహరణగా కూడా చూసుకోవచ్చు. ఇక చూసినట్లయితే 1వ నెంబర్ ఐకానిక్ టవర్ను కూడా మనం చూద్దామండి. ఈ 1వ నెంబర్ ఐకానిక్ టవర్ దగ్గర ఫస్ట్ లెవెల్ డయాగ్రిడ్ కాలమ్స్ అన్నీ కూడా ఫిక్స్ చేయడం జరిగింది. 2వ లెవెల్లో కూడా 18 డయాగ్రిడ్ కాలమ్స్ని అయితే టోటల్గా ఫిక్స్ చేయడం జరిగింది. వాటిపైన నోట్స్ను కూడా ఫిక్స్ చేస్తూ ఉన్నారు. మనం క్లియర్గా చూడొచ్చు కోర్ వాల్ ఎంత హైట్గా నిర్మాణం చేశారు అని. 3వ లెవెల్ డయాగ్రిడ్ కాలం నిర్మాణం చేసినప్పటికీ కూడా సమాంతరంగా ఉండే విధంగా అంత హైట్లో ఈ కోర్ వాల్ అనేది నిర్మాణం జరిగిందండి. పనులైతే చాలా వేగంగా జరుగుతూ ఉన్నాయి. 3వ లెవెల్కి వెళ్ళటం అంటే అది మామూలు విషయం కాదు. అంతేవిధంగా కోర్ వాల్ 2 ఐకానిక్ టవర్లు 1, 2 ఐకానిక్ టవర్లలో సమాంతరంగా వెళుతూ ఉన్నాయి ప్యారలల్గా. ఇక్కడ నుంచి ఇంకా మరలా మనం క్లియర్గా చూడొచ్చు. మనం ఏదైతే అప్డేట్ని ఇస్తున్నామో దానికి కాస్త వివరంగా సమయం తీసుకొని మీకైతే వివరంగా చూపిస్తానండి. ఈ వీడియోలో మనం కేవలం 1, 2 ఐకానిక్ టవర్ దగ్గర అప్డేట్ని మాత్రమే చూడబోతున్నామండి. ఇక మిగతా ఏ ఐకానిక్ టవర్ గురించి అయితే ఈ వీడియోలో చూపించము, నెక్స్ట్ వీడియోలో చూపిస్తాము. ఎందుకంటే అన్ని ఐకానిక్ టవర్లని చూపిస్తూ ఉంటే కన్ఫ్యూజ్గా ఉంటుంది కాబట్టి 1, 2 ఐకానిక్ టవర్లని చూపిస్తాము. ఎందుకంటే ఇక్కడ ప్రధానమైనటువంటి అప్డేట్ ఉంది కనుక. ఒకసారి ఇదే వీడియోలో అండి ఇంకొక మంచి విజువల్ కూడా మీకు నేను చూపిస్తాను. ఏంటంటే చాలామంది అంటూ ఉంటారు, ఈ అమరావతి నిర్మాణంలో కార్మికులు చాలా తక్కువగా కనిపిస్తున్నారు, తక్కువగా వర్కర్స్ ఉన్నారని మనల్ని కామెంట్ రూపంలో కూడా చాలామంది అడిగారండి. దానికి ఇప్పుడు మీకు నేను ఒక క్లియర్ విజువల్ చూపిస్తాను. చూడండి, అసలు చీమల పుట్ట పగిలిందా అనే విధంగా ఎంతమంది కార్మికులో మీరు ఇక్కడ చూడొచ్చండి. మనం లంచ్ టైంకి అక్కడ ఉన్నాము. లంచ్ బ్రేక్లో వారంతా భోజనం చేయడానికి వెళ్ళే సమయంలో ఈ వీడియో తీయడం జరిగింది. నేను క్లియర్గా అసలు ఎంతసేపు వారు ఆ విధంగా నడుచుకుంటూ వెళ్తారు అని ఆ వీడియోని తీయడం జరిగిందండి. ఎంతసేపు వీడియో తీసినా కానీ కార్మికులు అనేవాళ్ళు 1, 2 ఐకానిక్ టవర్లో ఆ నిర్మాణ భాగం నుంచి ఇదిగో గేట్ నుంచి నడుచుకుంటూ వస్తూనే ఉన్నారు. నాకైతే చాలా ఆశ్చర్యం కలిగింది. అసలు అందరూ ఒకటే డ్రెస్సు,
ఒకటి హెల్మెట్స్, ఈ విధంగా వర్కర్స్ అయితే ఉండడం మనమైతే చాలా ముఖ్యమైనటువంటి విషయంగానే మాట్లాడుకోవాలి. ఎందుకంటే వర్కర్స్ ఎంత ఎక్కువ మంది ఉంటే అమరావతిలో పనులు అంత ఎక్కువగా జరుగుతున్నాయనే దానికి అర్థం. మనకి కామెంట్ రూపంలో చెప్పినటువంటి విషయం కూడా ఇదే, వర్కర్స్ చాలా తక్కువ మంది ఉన్నారు, వర్కర్స్ చాలా తక్కువ మంది ఉన్నారు అని. కాదండి, ఇక్కడ మనం చూడొచ్చు కేవలం ఇది 1-2 ఐకానిక్ టవర్ల దగ్గర ఉన్నటువంటి కార్మికులు మాత్రమే. మరి మిగతా 3-4 ఐకానిక్ టవర్ల దగ్గర, 5వ ఐకానిక్ టవర్ దగ్గర మరి ఇంకెంతమంది కార్మికులు ఉంటారో మీరైతే క్లియర్గా చూడొచ్చు. మినిమం 2 నిమిషాలు 15 సెకండ్లు అయితే ఈ వీడియోని షూట్ చేయడం జరిగిందండి. అంతసేపు కూడా కార్మికులు వెళుతూనే ఉన్నారు. చూశారు కదండి. ఈ వీడియోలో ప్రధానమైనటువంటి అప్డేట్ ఏంటి అంటే, మరలా చెప్తున్నాను, 2వ నెంబర్ ఐకానిక్ టవర్ దగ్గర డయాగ్రిడ్ కాలమ్స్ అనేవి 3వ లెవెల్కి వెళ్ళడం అనేది ఈ వీడియోలో మీ అందరికీ ఇస్తున్నటువంటి ప్రధానమైనటువంటి అప్డేటు. మనం ఏదైనా ఒక మంచి అప్డేట్ ఉంటేనే వీడియో చేస్తాం, కానీ సరదాగా అయితే వీడియోని చేయనండి. ఒక మంచి మ్యాటర్ ఉంటేనే ఒక వీడియోని చేస్తాము. ఇది ఈ వీడియో గురించి పూర్తి వివరణ. ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా తెలియజేయండి. దయచేసి పబ్లిక్ పల్స్ మీడియా ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి. కార్మికులను మాత్రం వీడియో చివరి వరకు చూస్తూనే ఉండండి. ఒక రైలు బండి మాదిరిగా ఏ విధంగా ఉన్నారో మీరైతే చూస్తూనే ఉండండి.